శ్రీ సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. బాబా భక్తులందరికీ నమస్కారం. సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవించాలని ఆ సాయినాథుని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక సందేశాన్ని అయితే చెప్పాలనుకుంటున్నారు ఫ్రెండ్స్. అదేమిటో బాబా మాటల్లోనే విందాం. బిడ్డ, నా ముందు ఉన్నటువంటి ఒక నాణ్యాన్ని తాకు నాయనా. నీ గురించి, నీ జీవితం గురించి ఒక శుభవార్తనైతే చెప్పాలనుకుంటున్నాను. నా నామాన్ని స్మరిస్తూ ఒక నాణ్యాన్ని తాకి నేను చెప్పే శుభవార్తనైతే వినండి బిడ్డ అని బాబాగారైతే చెబుతున్నారు ఫ్రెండ్స్. బాబా చెప్పే సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం. సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సాయి బంధువులందరికీ షేర్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ని కూడా మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా నామాన్ని స్మరిస్తూ ఒక నాణ్యాన్ని తాకి బాబా చెప్పే శుభవార్తనైతే అందుకోండి ఫ్రెండ్స్. బిడ్డ, లక్ష్మీదేవి నాణ్యాన్ని తాకావా నాయన? ఇదిగో నీ కోసం ఒక శుభవార్త వేచి ఉంది బిడ్డ, అందుకో నాయన. బిడ్డ, నీకు నేను ఒక సలహా ఇవ్వదలిచాను. నీకు, నీ కుటుంబం ఆర్థికంగా ఒక మంచి స్థాయిలో ఉండాలని బలమైన కోరిక ఉంది కదా నాయన. అయితే ఏమి చేస్తే ఆర్థికంగా ఎదగగలమనే ఉపాయం తట్టడం లేదు, అవును కదా నాయన. అందుకొరకే నేను నీకు ఒక మార్గాన్ని చూపిస్తున్నాను. ఆ మార్గం వెంట చిన్న చిన్నగా అడుగులు వేస్తూ కొద్ది కాలంలోనే నువ్వు అనుకున్నది సాధిస్తావు. నువ్వు కోరుకున్నట్లే అన్నీ సమకూర్చుకుంటావు బిడ్డ. నీవు కోరినవి ఏవీ తప్పు కాదు. మానవ జన్మ అంటేనే కోరికలు ఉండడం సహజం కదా నాయన. నువ్వు నాతో ఎన్నో చెప్పావు. నీకు ఏమేమి కావాలో అవన్నీ చెప్పావు. అవన్నీ నువ్వు ఏర్పాటు చేసుకుంటావు కూడా. ఉండడానికి మంచి గృహము, వాహనం, అలంకారాలు, ఇలా ఎన్నో ఆశలు, కోరికలు ఉన్నాయి బిడ్డ. ఉన్నది ఉన్నట్టే కోరుకున్నావు. అందులో తప్పు ఏమీ లేదు నాయన. అయినా నువ్వేమీ ఎవరికో చెడు జరగాలని కోరుకోవడం లేదు కదా. నీ కుటుంబానికి మంచి జరగాలన్నది నీ సంకల్పం. మరి ఎందుకు బాబా నేను నిన్ను ఇలా అడగడం తప్పా అంటూ భయపడతావు? ఏమీ తప్పు కాదు నాయన. నువ్వు అడిగినవన్నీ ఇస్తాను. సంపాదన మార్గాలు ఎన్ని ఉన్నాయి. అందులో నువ్వు చేయగలిగినవి, నీకు ప్రావీణ్యం ఉన్నది ఏంటో నీకు తెలిసిందే బిడ్డ. ఆ పని ద్వారా ఆదాయం బాగుంటుందా లేదా అనే అనుమానమే వద్దు. ఖచ్చితంగా బాగుంటుంది నాయన. ముందు ముందు ఈ వ్యాపారం విదేశాల్లో విస్తరించే స్థాయిలో కూడా ఉంటుంది. నీ బంధం, నీ పిల్లలు నీకు సహకరిస్తారు నాయన. కుటుంబం మొత్తం నీకు తోడుగా ఉంటుంది. ఇక ధైర్యంగా నువ్వు ముందుకు వెళ్ళవచ్చు నాయన. చిన్నగా ప్రారంభించు. నీకు ఇష్టమైన పని చేస్తూ ఆదాయం సంపాదిస్తే ఎంతో ఆనందం కదా బిడ్డ. నన్ను నీవు ఎప్పుడూ మార్గనిర్దేశం చేసే గురువుగా నువ్వు నమ్ముతావు. నీ తండ్రి స్థానంలో నన్ను ఉంచుతావు నాయన. ఆ నమ్మకంతో ఇంతకాలం జీవిత ప్రయాణం సాగించావు. ఇప్పుడు అదే నమ్మకంతో ఉండు బిడ్డ. కాకపోతే నీలో ఉన్న లోపం, బాధ వచ్చినా, కోపం వచ్చినా, చివరకు ఆనందం వచ్చినా సరే తట్టుకోలేవు. ఆ లోపం సరిచేసుకోవాలి బిడ్డ. దానికోసం నువ్వు రోజు ధ్యానం చేస్తూ ఉండు. ఎందుకంటే మన మనసు మన అదుపులో ఉండాలి కదా నాయన. నువ్వు చేసే వ్యాపారం వృద్ధిలోకి వచ్చి నువ్వు అనుకున్నవన్నీ సాధిస్తావు. నీ యొక్క ప్రతి ప్రయత్నంలోనూ, వేసే ప్రతి అడుగులోనూ మానవునికి ఆశ అన్నది ఎంతో అవసరం నాయన. ఇది ఏమిటో బాబా ఇలా చెబుతున్నారు అని సంశయం వద్దు. నిజంగా మానవునికి ఆశ చాలా అవసరం నాయన. నీకు ఒక గృహం కావాలనో, పిల్లలు కావాలనో, వారి మంచి భవిష్యత్ కావాలనో, కుటుంబ క్షేమం కోసం, ఇంకా వ్యాపారం వృద్ధిలోకి రావాలనో, నీ బంధం నిలబడాలనో ఇలా ఆశించడం తప్పు ఏమీ కాదు నాయన. పైగా ఉద్యోగం రావాలని కూడా చాలా కోరుకుంటున్నావు. ఇంకా ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. అప్పుల బాధలు తీరాలని కూడా బాగా ఎదురు చూస్తున్నావు బిడ్డ. ఇలా కోరిన కోరికలు ఆలస్యమైన ఖచ్చితంగా కొంతమంది ఎన్నో అన్యాయమైన పనులు చేసినా కూడా, ఎంతోమందిని మోసం చేసినా కూడా జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు అని అనిపించవచ్చు. అవును, నిజమే నాయన.
వారికి ఉన్న సంపాదన అంతా వారికి ఉన్న దురాశతో వచ్చిందే. ఎందుకంటే వారు అన్యాయంగా సంపాదించారు కాబట్టి. నిజాయితీగా సంపాదించినది కొద్దిపాటిది అయినా మనసులో ఆనందం, ధైర్యము ఉంటుంది బిడ్డ. నీకు ఏది కావాలో నీవే నిర్ణయించుకో. అంతేకాదు, నువ్వు ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నా సరే నీకు నువ్వుగా ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకు వెళ్ళాలి బిడ్డ. ఆశాభావం అన్నది ఎప్పటికీ మిమ్మల్ని జీవితంలో ఎదిగేలా చేస్తుంది. నువ్వు సంపాదించిన కొంత ధనమైనా సరే అది నిజాయితీగా సంపాదిస్తే అది నీతో పాటే సంతోషంగా, ఆనందంగా ఉంటుంది బిడ్డ. అలా కాకుండా నువ్వు దుర్మార్గపు మార్గంలో ప్రయాణిస్తూ ఒకరిని బాధపెట్టి, ఒకరిని హింసించి, అన్యాయంగా సంపాదించిన ధనం ఎప్పటికీ నిలవదని గుర్తుపెట్టుకో బిడ్డ. అలా వచ్చిన ధనంతో నువ్వు సంతోషంగా ఉండలేవు. నీ మనసులో ఏదో ఒక రూపంలో బాధపడుతూ ఉంటావు బిడ్డ. నేను సంపాదించిన ధనం నిజాయితీగా వచ్చింది కాదు అని అది నీకే తెలిసేలా నీకే తెలుస్తుంది. అందుకే బిడ్డ, మంచి మార్గంలో నడువు. నీ మనసులో నువ్వు ఏమి కోరుకుంటున్నావు ఆ కోరికలన్నీ తీరుతాయి. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి నాయనా. దీర్ఘాయుష్మాన్ భవ. ఆ పరమేశ్వరుని నాణ్యాన్ని తాకిన నా బిడ్డకు, బిడ్డ, ఇదిగో నీ కోసం ఈ శుభవార్త స్వీకరించు నాయన. బిడ్డ, నీ జీవితం నువ్వు అనుకున్న కోరిక ఇప్పటి నుంచి ఏదైనా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నీకు నేను మాట ఇస్తున్నాను. ఇన్ని రోజులకి నీకు సమస్యల నుండి బయటపడే అదృష్టం వచ్చింది బిడ్డ. కనుకనే ఈరోజు నీకు ఒక పరిహారం తెలిపేందుకు నేను సిద్ధపడ్డాను. దేనికైనా సమయం కలిసి రావాలి కదా నాయన. నీకు ఆ సమయం రానే వచ్చింది. ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలకు ఇకపై స్వస్తి చెప్పే సమయం వచ్చినప్పుడు దానిని ఉపయోగించుకొని సమస్యల నుండి బయటపడాలి కానీ ఆలోచిస్తూ నువ్వు కాలయాపన చెయ్యకూడదు నాయన. మరి ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు బాబా అని నన్ను నిలదీస్తావా? ఎలా చెప్పేది నాయన? నువ్వు ఇప్పుడు చాలా మంచి బుద్ధితో మసులుతున్నావు. కానీ ముందు జన్మలో మూట కట్టుకున్న పాప ఫలితం ఉండగా అది తిరిగి పోయే వరకు నేను నీకు ఏమి చెప్పినా వినవు నాయన. ఏ సహాయం అందించినా అందుకోవు. నీ కష్టం చూడలేక నేను నీకు ఎన్నోసార్లు సహాయపడేందుకు వస్తే అది నువ్వు గుర్తించక నా మాట పెడచెవిన పెట్టావు. ఒక్కసారి కాదు, ఇలా ఎన్నోసార్లు జరిగింది నాయన. ఎప్పటికైనా తెలుసుకుంటే నీకు ఇకపై ఏ ఇబ్బంది ఉండదు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏది కోల్పోయినా ఆలోచన జ్ఞానం కోల్పోవద్దు నాయన. ఒక్కొక్కసారి ఏ ప్రయత్నం లేకపోయినా సరే కష్టాల నుండి బయటపడతావు. కానీ కొంతమందికి ఏదైనా పరిహారంతో దారి చూపిస్తాను నాయన. నన్ను నిజంగా నమ్మిన, నా మాట మీద నమ్మకం ఉంటే నేను చూపే పరిహారంతో సమస్యలను తరిమివేయవచ్చు. నువ్వు ప్రారంభిస్తే నేను ముందుకు నడపగలను. అంతే తప్ప సర్వం సిద్ధం చేసి నీ చేతిలో పెట్టడం జరగదు బిడ్డ. నీకు నిజంగా ఈ సమస్యల నుండి బయటపడాలని ఉంటే నేను చెప్పిన ఈ పరిహారం శ్రద్ధగా చేయి. ఆపై భారం నేను మోస్తాను నాయన. నేను చెప్పేది చేసి ఒక రోజులో నీ సమస్యలను నిర్మూలించుకో. దానికోసం నువ్వు ఇలా చెయ్యాలి బిడ్డ. ఒక పసుపు వస్త్రాన్ని తీసుకొని అందులో శనగలు 11 గుప్పిళ్ళు వేసి 11 రూపాయలు కూడా వేయాలి బిడ్డ. తర్వాత దానిని మూటలాగా కట్టాలి. ఆ మూటని పూజ గదిలో ఎవరూ కదపని స్థలంలో ఉంచాలి బిడ్డ. మరుసటి రోజే నీకున్న సమస్యలకు పరిష్కార మార్గం ఖచ్చితంగా అందుతుంది. 11 రోజులలో అంతా చక్కబడి ధనం యొక్క రాబడి నీ ఇంట పొంగి పొర్లుతుంది బిడ్డ. 11 రోజుల తర్వాత మూటలోని శనగలను నానపెట్టి ఆవుకు తినిపించండి. ఆ 11 రూపాయలు మీ యొక్క ధనం నిల్వ ఉండే ప్రదేశంలో ఉంచు. ఇలా చేసిన తర్వాత ఇకపై ఎప్పుడూ కూడా నీకు ధన సమృద్ధి కలుగుతూనే ఉంటుంది నాయన. ఇక ఎప్పుడూ కూడా నా విభూతిని నువ్వు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ధరించు. నీ నుదుటిన ధరించిన తర్వాత నా విభూతిని ఖచ్చితంగా నువ్వు జేబీలో కానీ, పిల్లల యొక్క బ్యాగులో కానీ, మీరు ఎక్కడికైనా ఏ పని మీద అయినా కానీ వెళ్ళేటప్పుడు విభూతిని ఖచ్చితంగా తీసుకువెళ్ళండి. మీకు అంతా మంచే జరుగుతుంది బిడ్డ. బిడ్డ, నువ్వు ఏమీ కోల్పోలేదు. సర్వం నీ వశం అవుతుంది నాయన. నువ్వు కోల్పోయావని అపోహ పడుతున్నావే, ఆ సంపద అంతా తిరిగి నిన్ను చేరే ఏర్పాటు జరిగింది బిడ్డ.
అయితే నువ్వు కోల్పోయావని భ్రమపడుతున్న నీ సంపద ఎంతగా పెరిగిందో చూసి నువ్వే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకు పెరగదు బిడ్డ? ఆ ధనం కనిపించని పరిస్థితుల్లో నువ్వు నీ కుటుంబం పడిన వేదన చిన్నది కాదు. అందరి దగ్గర తీసుకుని పెట్టుబడి పెట్టావు. ఆ సొమ్ము ఎలా మాయమైందో, ఏమైందో తెలియక తిరిగి వస్తుందని ఎదురుచూపులతో ఎన్నో సంవత్సరాలు ఎదురుచూపులతో గడిపావు. ఇప్పుడు మనుషులకు ధనమే ప్రధానం నాయన. మరి నీకు అప్పులు ఇచ్చిన వారు ఊరుకుంటారా చెప్పు? నీకు వచ్చే కాస్త ఆదాయం వారికి జమ చేయడానికే సరిపోయేది కాదు. నువ్వు ఎన్నోసార్లు బాబా తట్టుకోలేను తండ్రి, నా సన్నిధానంలో ఉండి ప్రశాంతత కోసం అలమటించేవాడివి. అటువంటి సమయంలో నేను నీ ధనం మొత్తం ఇవ్వాలని అనుకునేవాడిని. కానీ నువ్వు అనుభవించాల్సిన ఈ కర్మలు పూర్తిగా అనుభవిస్తే కానీ కుదరని పరిస్థితి బిడ్డ. అందుకే ఉపశమనం మాత్రమే ఇవ్వగలిగాను. ఆ మాత్రం సహాయానికే ఆనందపడేవాడివి. ఏమీ భయపడవద్దు. నేను నీకు చెబుతున్నాను కదా, నువ్వు పోయింది అని అనుకుంటున్న సంపద ఎంతో పెరిగి నీ చేతికి అందుతుంది బిడ్డ. ఆ సొమ్ము నీ చేతికి అందే వరకు నేనే బాధ్యత తీసుకుంటాను. తీసుకో, సంతోషంగా ఉండు. ఎవరికి ఇచ్చేవి వారికి ఇచ్చేందుకు లెక్కలు వేసుకో. మిగిలిన సొమ్ము జాగ్రత్త చేసుకో నాయన. ఎందుకంటే ఎవరికైనా సరే పోగొట్టుకున్న ధనం తిరిగి పొందాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం నీకు ఇన్నాళ్లకు వచ్చింది బిడ్డ. దానిని నువ్వు నిలబెట్టుకో. ఇకపై ఏమి చేసినా సరే జాగ్రత్తగా చూసుకో. కాకపోతే ఆందోళన వల్ల నీ ఆరోగ్యం దెబ్బతినడం నిజం నాయన. దానికైతే ఔషధాలు వాడవలసిందే. భయం లేదు బిడ్డ. మన మనసు ఆనందంగా దిగులు లేకుండా ఉంటే ఎటువంటి ఔషధాలైనా చక్కగా ఉపయోగపడతాయి. మీరు మీ కుటుంబం ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని నా ఆశీస్సులు అందిస్తున్నాను నాయన. మీకు అంతా మంచే జరుగుతుంది. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.